ఈ మధ్య అయితే మా అమ్మ డైలీ అయితే పొలం పనికైతే వెళ్తుంది. ఈరోజైతే మినుములు కోయడానికైతే వెళ్ళిందనమాట. సో, చూశారు గదా! వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చిందో పొలం నుంచి అయితే మొక్కజొన్న అయితే తెచ్చింది. ఇంక ఇదైతే కాల్చుకొని తినాలి. ఇంక 2 దోసకాయలు వీటితో అయితే పచ్చడి చేస్తారండి. కర్రీ అయితే చేయరు. ఏమో మా సైడ్ అయితే చిన్న దోసకాయలు వీటిని చిన్న దోసకాయలు అంటారు. అవే వాటంతట అవే పండుతాయి. మనం సపరేట్‌గా ఏం పండించము వాటిని. సో, అవి పచ్చడి చేస్తారు. ఇంకా బాక్స్‌లో అయితే పెట్టినా నేనే. అన్నము, కర్రీ అండ్ పెరుగు పెట్టించినా అనమాట. చిన్న వాటర్ బాటిల్‌లో నేనే ఇచ్చినాను పొద్దున. ఇచ్చి పంపించినాను. సో, అవన్నీ తెచ్చుకొని ఇంక ఇవైతే మినుములు కోయడానికి వెళ్ళిందని చెప్పాను కదా! సో, కొన్ని ఏరుకొని తెచ్చిందనమాట. మా అమ్మ ఒక్క గింజ కూడా వేస్ట్ చేయదు. అసలు వేస్ట్ కాకూడదు. అది మనం కడుపులోకే వెళ్ళాలి తప్ప వేస్ట్ కాకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా! చెప్పులు మా అమ్మ కలర్ చెప్పులు యూస్ చేస్తుంది. అంటే చెప్పులు ఆల్రెడీ ఉన్నాయి లేవని కాదు. కాకపోతే ఆమె సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది మరి. ఏం చేయలేము. ఉన్నా కూడా వేసుకోలేదు. అంటే చెప్పులు కాళ్ళకి కొంచెం మెత్తదనం కోసం అని చెప్పి ఆ చెప్పులు అయితే యూస్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే కొడవలి మినుములు కొడవలతోనే కోసినారనమాట. అలసిపోయింది మా అమ్మ, స్నానానికి వెళ్తుంది. ఈరోజు ఫుల్ డల్లుగా ఉంది మా అమ్మ. మా అమ్మ కోసం అయితే వేడి నీళ్ళు పెట్టాను స్నానం కోసం అని. పాపం బాగా అలసిపోయి వచ్చింది. ముందే పెడదాం అనుకున్నాను, కాకపోతే కరెంట్ లేకున్నది. ఇప్పుడు వచ్చింది కరెంట్. అందుకని చెప్పి ఇప్పుడైతే పెట్టానన్నమాట. సో, కాగితే ఇంకా మా అమ్మ స్నానం చేసుకొని వస్తుంది. ఫుల్లుగా ఈరోజు అలసిపోయి వచ్చింది మా అమ్మ. అండ్ నా మీద కోపంగా ఉంది. నేను పనికి వెళ్ళట్లేనంట. నేను పనికి వెళ్తే ఆమెకి హ్యాపీ. నేను పనికి వెళ్ళట్లేను ఈ మధ్య. ఒక వారం 10 రోజుల నుంచి నేను అసలు పనికే వెళ్ళట్లేను. అందుకని మా అమ్మకి నా మీద కోపం వస్తుంది. పని వెళ్తే ఏమనదు. పనికి వెళ్ళకపోతే ఖాళీగా ఉంటే ఇలా తిడుతుంది అనమాట. కొంచెం కోప్పడుతుంది అంతే. ఇంకేదో చెప్పాలి అనుకున్నాను మీకు. మా అమ్మ కొంచెం కష్టజీవి. ఆమెకి పని చేసే వాళ్ళంటేనే ఇష్టం. పని చేయకోకుండా ఖాళీగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మా అమ్మకి అసలు ఇష్టం ఉండదు. కష్టపడే మనస్తత్వం అనమాట. ఆమె కళ్ళ ముందు ఎవరు కూడా ఖాళీగా కూర్చోవద్దు. ఏదో ఒక పని చేయాలి, సంపాదించుకోవాలి. అంటే వాళ్ళు మనకు చేతనైనప్పుడే ఏదైనా పని చేసుకొని సంపాదించుకొని కూడబెట్టుకోవాలి అంటది మా అమ్మ. సో, అలాంటి మెంటాలిటీ అనమాట మా అమ్మది. ఏజ్ అయిపోయినప్పుడు అప్పుడైతే కూర్చొని తినొచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే మా అమ్మ ఏజ్ ఇప్పుడు 45 అట్లా ఉంటుంది. కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కష్టజీవినే, కష్టపడుతూనే ఉంది. ఆమె రూపాయి సంపాదించింది, బాగానే కష్టపడింది. కానీ పాపం ఆమె సంపాదించిన సంపాదన ఆమె తినలేకపోయింది. అంతా వేస్ట్ ఖర్చు. అంటే వేస్ట్ ఖర్చులని చెప్పలేను. ఇంకా అవి ఉత్త పుణ్యానికి వెళ్ళిపోయినాయి. ఆమె సంపాదించిన డబ్బులు వేరొకరు తినేసినారు అన్నమాట. అలా ఇప్పటికి కూడా ఆమె కష్టపడుతూనే ఉందన్నమాట. సో, దానికి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఏమీ చేయలేము. ఇగో అది చూపించమ్మా. మమ్మీ చూపించట్లేదు, కోపంగా ఉంది. ఫుల్ కోపం.
అది ఎందుకు అది ఏంటంటే ఆ మందు అది యూరియా అండి. ఆమెకి ఎక్కడన్నా దెబ్బలు తగిలితే అండ్ ఒళ్ళు నొప్పులుగా ఉంటే అది రాసుకుంటుంది. అది పని చేస్తుందంట మా అమ్మకి. అందుకని దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్లు అయితే ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్లు చూడండి వాడుతుంది. రోజు వేసుకుంటుంది ఆమె. బాడీ పెయిన్స్ ఈరోజు పనికి వెళ్ళి వచ్చింది కదా. అండ్ ఇది అయితే గ్యాస్, మా అమ్మకి గ్యాస్ కూడా ఉంది అండి. గ్యాస్కి సంబంధించిన సిరప్ అనమాట. రోజు ఒక స్పూన్ తాగుతుంది ఆమె అన్నం తిన్నాక. అది కూడా మార్నింగ్ కూడా తాగుతుంది, ఇంకా నైట్ కూడా తాగుతుంది అనమాట. ఈ విధంగా అయితే మా అమ్మ నైట్ డైలీ చేసే పనులు ఇవన్నమాట. మొక్కజొన్న తెచ్చింది మా అమ్మ, రేపు పొద్దున్న కాల్చుకోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎండాకాలంలో కూడా మొక్కజొన్నలు కాస్తున్నాయి మా ఊర్లో. ఈ సంవత్సరం అయితే ఎక్కువ శాతం మా ఊర్లో మొక్కజొన్నలే వేసినారండి. మా ఊర్లో అంతా రెండు పంటలు వేస్తారనమాట. ఒక పంట వచ్చేసి పల్లీలు అట్లా వేస్తారు. ఇంకా మా అమ్మ పడుకోవడానికి సిద్ధం అవుతుంది. ఆల్రెడీ నేను బెడ్షీట్ అవన్నీ సర్దేసి వచ్చినాను. పడుకోవడానికి అయితే వెళ్తుంది మా అమ్మ. చూడండి బాటిల్ పట్టుకొని. ఇదిగోండి ఒళ్ళు నొప్పుల కంట ఇది రాస్తుంది చూడండి. యూరియా బాటిల్ ఇది చూడండి ఎలా రాసుకుంటుందో. మా అమ్మ అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. ఒళ్ళు నొప్పులకని కాళ్ళకి మోకాలకి అట్లా రాసుకుంటుంది చూడండి మా అమ్మ అయితే. సో ఇదండి వీడియో అయితే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా అమ్మనైతే సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్, గుడ్ నైట్.